వెల్కమ్ టు ఎంబీ హిడెన్ డీటెయిల్స్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కొన్ని కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాం. సో ఇప్పుడే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. భయ్యా, నేను క్వశ్చన్ అడుగుతా. ఈ ప్రజలు పూజలు పురస్కారాలను చేస్తారు చూడు, ఆ దేవుడు ఎవరు? అసలు ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు? ఏమో నాకు కూడా తెలియదు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అదేంటంటే దేవుడు అనే పదం ఒక పాజిటివ్ వైబ్రేషన్. అది ఎలా అంటే మనం యోగా చేసే టైంలోనైనా ఇంకేదైనా సమయంలోనైనా మనం ఓం అనే మంత్రాన్ని పలికినప్పుడు మన బాడీలో ఏదో తెలియని వైబ్రేషన్, ఒక పాజిటివ్నెస్ చిన్నగా ఎక్కడో చోట మొదలవుతుంది. అలానే మనం ఏదైనా పని మొదలు పెట్టినా లేదంటే ఎక్కడికైనా ట్రావెల్ చేసినా దేవుణ్ణి తలుచుకుంటాం. ఎందుకు తలుచుకుంటాం? ఎందుకంటే అలా తలుచుకోవడం వల్ల మనలో ఒక నమ్మకం వస్తుంది. అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ మనల్ని కాపాడుతుంది, మన వర్క్స్ సక్సెస్ అయ్యేలా చేస్తుంది అని మనలో మనకే ఎక్కడో కొంచెం నమ్మకం పుడుతుంది. సో నేను ఏమనుకుంటున్నానంటే ఆ నమ్మకమే దేవుడు, ఆ పాజిటివ్ ఎనర్జీయే దేవుడు. మరి దేవుడే ఎందుకు డైరెక్ట్గా వచ్చి సహాయం చేయడు? ఓకే, దేవుడు అలా డైరెక్ట్గా వస్తే మన మానవ కంటితో మనం చూడలేము. అండ్ ప్రతి చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఆయన వచ్చి సహాయం చేయాలంటే చాలా కష్టం. అందుకే మనిషికి మనిషే తోడని మనుషులను సృష్టించాడు. నేను మనిషిని మాత్రమే సృష్టించాను మిత్రమా. వారికి జ్ఞానాన్ని ఇచ్చాను, వారి నిర్ణయాలు వారే తీసుకునే స్వేచ్ఛనిచ్చాను. మనం యంగేజ్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు మన లైఫ్ గురించి భయపడుతూ ఉంటాం. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియని ఒక అయోమయ స్టేజ్లో ఉంటాం. సో అప్పుడు 100లో ఒక 40 to 50% అయినా ఒక్కరికైనా మనిషి రూపంలో వచ్చి దేవుడు సహాయం చేస్తాడు. అది నీ రూపంలో కావచ్చు, నా రూపంలో కావచ్చు. నాకైతే మన అమ్మా నాన్న గురువుల తర్వాత ఆ ప్రకృతే దేవుడు. ఎందుకంటే మన అమ్మా నాన్నని రోజు చూస్తాం కాబట్టి, నాకు ఈ జన్మ ఇచ్చింది మా అమ్మా నాన్న కాబట్టి. ఈ ప్రకృతి లేనిదైతే మనం బ్రతకలేం. సూర్యుడు, చెట్లు, నీరు ఇవి లేకపోతే మనం బ్రతకలేం. అసలు చాలా మందికి అర్థం కాని క్వశ్చన్ ఇది. సైన్స్ నుంచి దేవుడు పుట్టిండా, దేవుడి నుంచి సైన్స్ పుట్టిందా? సైన్స్ అనేది భగవంతుడి లోపం నుంచి పుట్టినది. నిజానికి ఈ సైన్స్ పుట్టిందే 2000 సంవత్సరాల క్రితం. ఈ సైన్స్ అనేది కేవలం మనిషి పరిశోధన నుంచి పుట్టినది. కానీ సమస్త విశ్వాన్ని సృష్టించింది ఆ దేవుడు. సమస్త విశ్వంలో ప్రతి అణువులోనూ ఉన్నాను కదా. ప్రజలు ఈ పూజలు పురస్కారాలు ఎందుకు చేస్తారు? ప్రజలు దేవుడికి పూజలు చేసేటప్పుడు కొన్ని మంత్రాలు చదువుతారు. ఓం భూతనాదాయ విద్మహే భవానందనాయ ధీమహే తన్నో శస్త్ర ప్రచోదయాత్. ఇలా పూజలు చేసేటప్పుడు శ్లోకాలు చదవడం వల్ల బ్రెయిన్కి బాడీకి ఒక ఎనర్జీ వస్తుంది. బాడీలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతుంది. సో అప్పుడు నర్వస్ సిస్టమ్ అనేది కామ్ అయిపోయి మన బ్రెయిన్కి ఒక ప్రశాంతత తీసుకొస్తుంది. దేవుడు ఉన్నాడు లేడని చెప్పడానికి నా వయసు సరిపోదు, కానీ నాకున్న అనుభవంతో చెప్పాలంటే ప్రతి పూజకు ఫలితం ఉంటుంది, ప్రతి ప్రేయర్కి ఒక పవర్ ఉంటుంది. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.